వెజిటేరియన్స్ కోసం వెజిటేబుల్ దమ్ బిర్యానీ సింపుల్గా అదిరిపోయే టేస్ట్తో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా 3 స్పూన్ల పచ్చి బఠానీలు తీసుకొని కడిగి శుభ్రంగా పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో పచ్చి బఠానీలు వేసి ఉడకబెట్టి రబ్బా వాటర్ వేసి ఇక అట్లా ఉడకంగానే వడగట్టి ఆ బఠానీలను పక్కన వేసి ముందుగా 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకొని సన్నగా కట్ చేసి వాటిని కూడా పొయ్యి మీద కడాయి పెట్టి నూనె పెట్టి ఇంత స్పూన్ చక్కెర వేసి మధ్యలో మధ్యలో గలబెట్టుకుంటా అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిరబ్బ. తర్వాత బియ్యం కడగడానికి కేజీ బియ్యం తీసుకున్నా నేను. కేజీ బియ్యం కడిగి పక్కన పెట్టుకొని తర్వాత 1/2 కేజీ ఆలుగడ్డలు, 1/2 కేజీ బిన్నీసులు, 3 క్యారెట్లు ఒక గిన్నెలు వేసి కడిగి శుభ్రంగా కట్ చేసి ఇక బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ మీ దగ్గర ఏ మసాలాలు ఉంటాయి వేసి ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా వేయించిన ఫ్రైడ్ ఆనియన్స్ 80% వేసి 20% దాయిరి ఎందుకో చెప్తా. ఇక ఉడకబెట్టిన పచ్చి బఠానీలు ఉన్నాయి ఇక వడగట్టిన అవి ఇంత జీడిపప్పు మీ రుచికి ఎంత ఉంటే అంత. మీ జీడిపప్పు వేసి టేస్టే కాబా. 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, మీ రుచికి తగినంత ఉప్పు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, చిటికెడు ఇలాచీ పొడి ఇవన్నీ వేసినాక 1 కప్పు బావు పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన నూనె అన్నీ వేసి మంచిగా కూరగాయలకి మసాజ్ మామూలుగా చేయొద్దబ్బా. ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది మీ వెజ్ బిర్యానీ. ఇక అట్లా కలిపినాక ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయినా ఈలోపు గుర్తుపెట్టుకొని నాకు చెప్పురి కామెంట్ బాక్స్లో. అదేంటిదంటే నిమ్మరసం. అన్నీ వేసిన కలిపినాక 4 నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకొని వాటిని కూడా దాంట్లో వేసి మంచిగా కలిపి పక్కన పెట్టి పొయ్యి మీద అన్నం పెట్టి ఎసరికి వాటర్ వేసి ఇంత ఉప్పు, దాల్చిన చెక్క పొడి, బగారాకు, ఆ మాల్ మసాలాలు, కొత్తిమీర, పుదీనా వేసి మధ్యలో మధ్యలో గలబెట్టుకుంటా 80% ఉడకనీరబ్బ రైస్ని. అట్లా ఉడికిన రైస్ని మ్యారినేట్ చేసిన కూరగాయలలో అట్లా వేసి జల్లికి వేయాలి అన్నాను. అట్లా వేసి పైన మరి 20% ఏమన్నాగా ఫ్రైడ్ ఆనియన్స్ అందుకు అనమాట. అట్లా గార్నిషింగ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇంత కొత్తిమీర, ఇంత పుదీనాతోటి మంచిగా గార్నిషింగ్ చేసి అన్నం పైన ఇక మూత పెట్టి అడుగున రొట్టెల పేలం మీద ఈ గిన్నె మూత తర్వాత మూత పైన రోలు పెట్టి ఇక దమ్ముకేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 నిమిషాలు ఉంచురి. గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ.